ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆనాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో చీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు 968 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసుకున్నాం. దాదాపు 18 కిలోమీటర్లు అంటే దాదాపు 30% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. దురదృష్టవశాత్తు ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం, 5 సంవత్సరాలు మళ్ళా ఈ పథకానికి గ్రహణం పట్టడం, రాజకీయ గ్రహణం వీడి మళ్ళా చంద్రోదయం ఈ రాష్ట్రంలో రావడం, మళ్ళా పనులు ప్రారంభం కావడం జరిగింది. ఈ మృత నదిగా మారిన వేదవతి హగరికి కొత్త జీవం పోయడానికి ఆ రోజు సహకరించిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈరోజు స్వయంగా వచ్చి మరి ఈ ప్రాజెక్టును సందర్శిస్తూ ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ హోదాలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా ఆనందదాయకం. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో నిత్యం రైతుల గురించి, రైతు క్షేమం గురించి ఆలోచన చేసే నాయకులు కాబట్టి రైతుకు న్యాయం చేయడానికి, రైతును అడుగడుగునా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ 19, 24, 29 మధ్య కాలంలో మళ్ళా కృష్ణా జలాలు భైరవాంతిప్ప ప్రాజెక్టులో చూస్తామని బలంగా నమ్ముతా ఉన్నాం. తప్పకుండా దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా ఆ రోజు ఆహ్వానించి మరి వాళ్ళందరి సమక్షంలో కృష్ణా నది పవిత్రమైన కృష్ణా జలాలతో భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండిన తర్వాత గొప్ప కృతజ్ఞత కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తాం. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ప్రాజెక్టు గొప్పతనాన్ని చెప్పి ఆ రోజు గేట్ల మరమ్మతుల విషయంలో కాలువ శ్రీనివాస్ గారు వేసిన పునాది, ఆ పనులు దగ్గర ఈ 67 ఏళ్లలో 41 సంవత్సరాలు 100% ఈ ప్రాజెక్ట్ నిండింది. దగ్గర 75% ఈ ప్రాజెక్టు 7 సార్లు నిండింది. 50% 12 సార్లు నిండింది. సుమారు 7 సంవత్సరాలు పంటే పడలా. అటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఇటుపట్టిన తర్వాత మరి ఆ రోజు మంత్రిగా ఉన్న నన్ను చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి వెళ్ళి శ్రీనివాస్ గారితో కలిసి ఈ ప్రాజెక్టుకి కృష్ణమ్మ నీళ్లు తేవడానికి మీరేం చేస్తారో చేయండి అని చెప్పేసి ఆ రోజు మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు.